హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్లీజ్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్. ఇప్పటికే నేను ఒక 5-6 సార్లు అయితే వీడియో స్టార్ట్ చేసి ఇంట్రో చెప్పి ఒక సగం వీడియో మాట్లాడేసి ఒకసారి ఫుల్ వీడియో కూడా మాట్లాడేసి ఫుల్ స్వెట్ ఉంది అని చెప్పి నాకే ఎడిటింగ్లో నచ్చక మళ్ళీ వీడియో స్టార్ట్ చేసినాను అనమాట. సో మ్యాటర్ ఏంటంటే బయట వర్షం పడుతుంది అండ్ ఫుల్ వేడి అనమాట, ఫుల్ స్వెట్ వచ్చేస్తుంది అండ్ ఫ్యాన్ ఆన్ చేస్తేమో బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది. బట్ స్టిల్ ఇంకేం చేయలేక ఈసారి అయితే ఫ్యాన్ ఆన్ చేసుకున్నా, అంత వేడి ఉందన్నమాట. సో యా, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ మీరైతే చాలా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను. అండ్ యా, ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఈరోజు సిట్టింగ్ అండ్ టాకింగ్ వీడియో కదా. సో ఈరోజు వీడియో ఏంటంటే నేను ఎందుకు ఇంటి దగ్గరే ఉన్నాను అండ్ నేను ఎందుకు జాబ్ రిజైన్ చేసేసాను అనే దాని గురించి. సో మనకున్నది 10K సబ్స్క్రైబర్స్. బట్ 10K సబ్స్క్రైబర్స్ ఉన్నా మనకు వచ్చేది చాలా అంటే చాలా మినిమం కమెంట్స్ అనమాట. ఆ మినిమం కమెంట్స్లోనే మనకు వచ్చే మెయిన్ డౌట్స్ ఏంటి అంటే, మీరు ఎందుకు ఇంట్లోనే ఉన్నారు అండ్ మీరు మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళరా, అసలు మీరు ఎందుకు జాబ్ రిజైన్ చేసేసారు అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ అనమాట. నేను పెట్టే లాంగ్ ఫార్మాట్ వీడియోస్లో నన్ను అడిగే క్వశ్చన్స్. సో ఈరోజు అయితే నేను ఆన్సర్ చేసేద్దాం అనుకున్నాను, బికాస్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ అన్నిసార్లు అడుగుతున్నప్పుడు. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఆల్రెడీ ఆల్మోస్ట్ షార్ట్ ఫార్మాట్ వీడియోస్లో ఆన్సర్ చేసేసాను, హింట్స్ ఇచ్చేసాను నేను ఆల్రెడీ నేను ఎందుకు ఇంటి దగ్గర ఉన్నాను అనేసి. బట్ ఐ థింక్ లాంగ్ ఫార్మాట్ వీడియోస్ చూసే వాళ్ళకి షార్ట్స్ సజెస్ట్ అవ్వట్లేదు అండ్ షార్ట్స్ చూసే వాళ్ళకి లాంగ్ ఫార్మాట్ వీడియోస్ సజెస్ట్ అవ్వట్లేదు అనేసి. సో అందుకే మళ్ళీ అడుగుతున్నారేమో. సో ఆ రెస్పాన్సిబిలిటీ నా మీద ఉంది కదా అనేసి ఇంక ఈరోజు అయితే ఒక చిన్న వీడియో ఫార్మాట్లో అయితే మీకు ఆన్సర్ చేసేస్తున్నాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, వై డిడ్ ఐ రిజైన్ మై జాబ్ అనేసి. సో నేను ఆల్మోస్ట్ 3 years నుంచి నా ప్రీవియస్ కంపెనీలో వర్క్ చేస్తున్నాను అనమాట, ఫ్రెషర్గా జాయిన్ అయినప్పటి నుంచి. సో నాకు 2 years ఎక్స్పీరియన్స్ వచ్చినప్పటి నుంచి నేను ట్రై చేస్తున్నా స్విచ్ అయిపోదాం వేరే కంపెనీకి అనేసి, బికాస్ ఆఫ్ ఫ్యూ రీజన్స్. అంటే ఐటీ ఫీల్డ్లో ఉన్న ఇప్పుడు సిచ్యువేషన్ మనకు తెలుసు కదా, హైరింగ్ ప్రాసెస్ అండ్ ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉన్నాయి, వేకెన్సీస్ చాలా తక్కువ ఉన్నాయి, అసలు అవ్వట్లేదు, కాల్స్ రావట్లేదు. సో అందుకే నాకైతే చాలా టైం పట్టింది అనమాట జాబ్ స్విచ్ అవ్వడానికి. అండ్ ఆల్మోస్ట్ నాకు 10 months ఆఫ్ టైం పట్టింది మళ్ళీ కొత్త జాబ్ రావడానికి. అంటే నేను హైరింగ్ ప్రాసెస్ లైక్ నేను జాబ్ సర్చింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ప్లేస్ అవ్వడానికి 10 months ఆఫ్ టైం పట్టిందనమాట. లైక్ ఈవెన్ ఐ ప్రిపేర్డ్ వెరీ వెల్. అంటే నేను ఇంటర్వ్యూస్కి అంతా ప్రిపేర్ అయిపోయి అంత టెక్నాలజీ నేర్చుకున్న తర్వాత కూడా నాకు 10 months ఆఫ్ టైం పట్టిందనమాట. లైక్ జాబ్ సెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఒక జాబ్ వచ్చిందనమాట. సో నేను స్విచ్ అయిపోయాను వేరే కంపెనీకి. అందుకే నా ప్రీవియస్ కంపెనీలో అయితే నేను జాబ్ రిజైన్ చేసేసాను అనమాట. దట్స్ ద రీజన్ నేను రిజైన్ చేయడానికి. సో చాలామంది అడుగుతున్నారు ఎందుకు రిజైన్ చేశారు అనేసి. సో నేను కంపెనీ స్విచ్ అయిపోయాను కాబట్టి రిజైన్ చేసేసాను. అండ్ సెకండ్ బిగ్ క్వశ్చన్ ఏంటంటే, మీకున్న బిగ్ డౌట్, నేను ఎందుకు ఇంట్లో ఉన్నాను, నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళను. యాక్చువల్గా నేను జాబ్ చేంజ్ అయ్యాను అని చెప్పాను కదా. సో అక్కడ ఏమైందంటే, నేను జాయిన్ అయ్యే ఒక 3 weeks ముందు అనుకుంటా, యాక్చువల్గా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెతుకుతా ఉన్నా. సో కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ కాకపోయినా అట్లీస్ట్ లైక్ హైబ్రిడ్ మోడల్ అయినా వస్తే బెటర్ అని అనుకుంటా ఉన్నాను అనమాట. అండ్ 99% వస్తే వర్క్ ఫ్రమ్ హోమ్ వస్తేనే బెటర్ అని వెయిట్ చేస్తున్నా. బట్ నాకైతే అట్లా ఆపర్చునిటీస్ చాలా తక్కువ వచ్చినాయి. సో నేను దాని తర్వాత ఏం ఫిక్స్ అయ్యానంటే, ఓకే దట్స్ ఫైన్, మనకి రావట్లేదు కదా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయినా వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే, సో ఏదో ఒకట్లే జాయిన్ అయిపోదాము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి అనేసి ఇంకా నేనైతే యాక్సెప్ట్ చేస్తూ వచ్చేసిన ఈవెన్ ఆ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ పైన. బట్ హైరింగ్ ప్రాసెస్ చాలా తక్కువ ఉండడం వల్ల, ఓపెనింగ్స్ చాలా తక్కువ ఉండడం వల్ల కంపెనీస్ అయితే చాలా తక్కువ వచ్చినాయి. దెన్ నాకు జాబ్ వచ్చిన కంపెనీ నేను జాయిన్ అయ్యే 3 weeks ముందర తెలిసింది ఏంటి అంటే, అది వర్క్ ఫ్రమ్ హోమ్ కంపెనీ అంట. సో నాకు అప్పుడు ఇంకొక కంపెనీ కూడా ఆఫర్ ఉండింది. అది ఇంకొక రౌండ్ అట్లయితే కన్ఫర్మ్ అయిపోతూ ఉండిండొచ్చు. మేబీ నేను సెలెక్ట్ అయ్యింటే 100% నేను సెలెక్ట్ అయ్యిండే దాన్ని అని చెప్పను, కానీ ఇఫ్ ఇన్ కేస్ సెలెక్ట్ అయ్యింటే. బట్ నేనైతే అప్పుడు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వలేదు, ఎందుకంటే అది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అనమాట. బట్ శాలరీతో పోలిస్తే అదే ఎక్కువ, బట్ స్టిల్ రిజెక్ట్ చేశాను అనమాట. ఎందుకంటే నాకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వర్క్ ఫ్రమ్ హోమే కావాలి. సో నేను ఎందుకు మెయిన్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆలోచించాను అండ్ ఎందుకు ఇంట్లో ఉన్నాను అనే దాని గురించి మీకు తెలియాలి కదా రీజన్. సో ఐ టు వాంటెడ్ యూ గైస్ టు నో. ఏంటంటే యాక్చువల్గా జనవరిలో అనుకుంటా, జనవరి 23rd or 24th ఆ టైంలో మా అమ్మకి ఒక మేజర్ ఆపరేషన్ అయితే అయ్యింది. సో ఆ ఆపరేషన్ వల్ల తన హెల్త్ అయితే చాలా డిస్టర్బ్ అయిందనమాట. సో అప్పుడు లిటరల్గా షీ నీడ్ మై హెల్ప్.
అప్పుడు హౌస్ హోల్డ్ వర్క్ చేసుకోవడానికైనా సరే, లేకపోతే చిన్న చిన్న థింగ్స్ అంటే కంప్లీట్లీ షీఈ్ ఆన్ ద బెడ్. సో అప్పుడు నేనే టేక్ కేర్ చేసుకోవాల్సి వచ్చింది. అండ్ చిన్నదైనా సరే అంటే ఇంట్లో ఉన్న హౌస్ హోల్డ్ థింగ్స్ వండడం, చేయడం, కుకింగ్ కానీ, అప్పుడు మేజర్ కుకింగ్ కూడా నేను నేర్చుకున్నది కూడా ఆ టైంలోనే. అట్లాంటివంతా చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు నేను ఆల్మోస్ట్ 2 months వరకు లీవ్స్ తీసుకున్నాను. 2 months కాదు కానీ ఒక 1.5 month వరకు నేను లీవ్స్లో ఉన్నాను అనమాట. అప్పటికి నా దగ్గర ఉన్న లీవ్స్ అంతా క్లీన్ స్వీప్, ఏం లేవు నా లీవ్ అకౌంట్లో. సో మొత్తం అయిపోయినాయి, ఇంకా పెయిడ్ లీవ్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నేను తీసుకోవాలంటే నాది లాస్ ఆఫ్ పే కింద వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఎల్ఓపి పెట్టుకుంటే నా శాలరీ కట్ అయిపోతుంది అనమాట. అండ్ అందుకనేసి నేను ఇంకా మా అమ్మ చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటుంది అని అన్నప్పుడు నేను ఆఫీస్కి రిటర్న్ అయిపోయినాను. సో ఆఫీస్కి రిటర్న్ అయిపోయిన తర్వాత షీఈ్ లైక్ ఇంకా అంటే చిన్న చిన్న థింగ్స్ చేసుకోవడానికి చాలా కష్టం అవుతుంది అనమాట. బ్యాక్ పెయిన్ రావడము అండ్ కొంచెం మోకాళ్ళు నొప్పి రావడము ఇట్లాంటివంతా అవుతున్నాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఆపరేషన్ అనమాట. సో అప్పుడు మా అమ్మ ఇంకా చిన్న చిన్న పనులు చేసుకోవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా నేనైతే బ్యాక్ టు హైదరాబాద్ ఇంకా ఆఫీస్కి వెళ్ళిపోయినాను అనమాట. ఆఫీస్కి వెళ్ళినానే కానీ మొత్తం లైక్ నా మైండ్ అంతా ఇక్కడే ఉందన్నమాట, బాడీ మాత్రమే ప్రజెంట్ అక్కడ. ఆఫీస్కి వెళ్తున్నాను, వస్తున్నాను, నాకేం నచ్చట్లేదు. అంటే లైక్ ఇక్కడ మా అమ్మ కష్టపడుతుంది, తనకి చిన్న చిన్న పనులు చేసుకోవడం కూడా కష్టం అవుతుంది. అండ్ దట్టు మేము ఉండేది సిటీలో కూడా కాదు, చిన్న విలేజ్లో. సో ఇంకా వర్క్స్ ఎక్కువ ఉంటాయి. అండ్ దట్టు అప్పుడు మా నాన్న అయితే చాలా బాగా హెల్ప్ చేశారు. మా నాన్న చాలా అంటే చాలా సపోర్టివ్. చిన్న చిన్న థింగ్స్ కూడా, కిచెన్ రిలేటెడ్ థింగ్స్ కూడా చేశారు మా నాన్న. అది నేను తప్పులు పట్టను. అండ్ హీఈస్ దేర్ ఫర్ మై మదర్ అనమాట. బట్ ఏంటంటే మన పేరెంట్స్ వాళ్ళు బాధపడుతున్నారు, వాళ్ళు బాగాలేరు అంటే ఐమ్ లైక్ నాకు అప్పుడు చాలా బాధేసింది. లిటిల్గా ఐ మీన్ డిప్రెషన్. అండ్ లిటరల్గా నైట్ అంతా ఏడ్చేదనమాట. అండ్ దట్టు దెర్ ఆర్ ఫ్యూ ఫ్యామిలీ ఇష్యూస్ అనమాట దట్ ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్ నౌ. టైం వచ్చినప్పుడు అవే తెలుస్తాయి. సో ఐ మీన్ కంప్లీట్లీ డిప్రెషన్. అండ్ అప్పుడైతే లైక్ నేను ఇంకా జాబ్ మానేద్దాము అన్న ఇదిలో ఉన్నాను అనమాట. బట్ ఏమిరా అంటే లైక్ మనం ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు జాబ్ మానేస్తే అంతా అవ్వదు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మనం జాబ్ మానేస్తే అంతా అవ్వదు. మనం ఖచ్చితంగా జాబ్ చేయాలి అనేసి నేను ఇంకా జాబ్ స్విచ్ అయిపోదాం అనేసి ట్రై చేసినప్పుడు నాకు ఆ జాబ్ ఆఫర్ అయితే వచ్చింది. అండ్ దట్టు నేను ఇట్లా 2 months ఎప్పుడైతే నేను లీవ్స్ తీసుకున్నానో ఇంకా నాకు ఇంకా ఎక్కువ తీసుకుని ఉండొచ్చు నేను లాస్ ఆఫ్ పే అయినా సరే. బట్ అప్పుడున్న సిచ్యువేషన్కి ఒకవేళ లే ఆఫ్ అయిపోయినా కూడా దిక్కులేదు, మొత్తానికి జాబ్ పోతుంది. సో దట్స్ వై నేను మళ్ళీ హైదరాబాద్కి అయితే వెళ్ళిపోయినాను, బ్యాక్ టు జాబ్ అనమాట. దెన్ అప్పటి నుంచి నేను ఆలోచిస్తూ ఉన్నాను, చిన్నదానికి మా అమ్మకి చేసి ఎట్లా చేసుకున్నావు, కుకింగ్ చేసుకున్నావా, ఏంటి చిన్న చిన్నవి అంటే చెత్త దోసుకున్నావు కానీ అట్లాంటివి కూడా అడిగేదాన్ని. అండ్ షీఈ్ ఆల్సో ఇన్ డిప్రెషన్ అనమాట దాని రిలేటెడ్. సో నాకు అనిపించింది నేను ఉండి కూడా ఏం లాభం. సో ఇఫ్ ఇన్ కేస్ నేను ఇంట్లో ఉంటే తనకి హెల్ప్ చేసేదాన్ని అని నాకు అనిపించింది. సో అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ రిలేటెడ్ వెతికినా కానీ నాకు దొరకలేదు. సో ఓకే పర్లేదులే, ఏదో ఒక జాబ్ అయితే వెతుకుదాం అన్నప్పుడు నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది. అండ్ ఐఎమ్ సో హ్యాపీ అనమాట ఆ టైంలో. ఐ కాంట్ ఎక్స్ప్లెయిన్. ఇంకా అప్పుడే కాల్ చేసి మా అమ్మకి, అమ్మ వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చేసింది, నేను ఇంటికి వచ్చేస్తాను అనేసి అప్పటికప్పుడు ట్రస్ట్ మీ అంటే నేను జాయిన్ అయిన తర్వాత జాయిన్ అయిన ఫస్ట్ డేనే వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకొని ఇంకా నేను నెక్స్ట్ డే ఆఫీస్కి రావాల్సిన అవసరం లేదా ఏంటి అనేసి 11 o'clockకి లిటరల్గా 11 or 11:30 అప్పుడు అయింటుంది టైము. అందుకే నేను యాక్చువల్గా వ్లాగ్ కూడా షూట్ చేయలేదు. అండ్ లైక్ నేను కంప్లీట్గా నా లగేజ్ కూడా తీసుకొచ్చుకోలేదు అప్పుడు, ఎందుకంటే నా దగ్గర ఉన్న లగేజ్కి బ్యాగ్స్ కూడా పట్టలేదు. పట్టినంత లగేజ్ తీసేసుకొని ఇంటికైతే వచ్చేసిన. ఇంటికి ఆల్మోస్ట్ 11:30 or 12 ఆ టైంలో నా ట్రావెల్స్. నేను ఇంకొక నైట్ కూడా ఉండలేకపోయినాను అనమాట. సో అందుకే ఇంటికి వచ్చేసినాను. బికాస్ మన పేరెంట్స్ కష్టపడుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు అంటే ఆ టైంలో మనం లేము వాళ్ళ దగ్గర అంటే వీఆర్ నథింగ్ గైస్. అని మనం బ్రతికి కూడా చచ్చిపోయినట్లే నా దృష్టిలో మాత్రం. సో ఇంటికి వచ్చేసినాను. దట్స్ ద రీజన్, వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కాబట్టి నేను ఇంటికి వచ్చేసినాను అనమాట. అండ్ నేను మళ్ళీ రిటర్న్ హైదరాబాద్ వెళ్ళనా అంటే ప్రజెంట్ మా అమ్మకైతే హెల్త్ బాగుంది, షీ కెన్ డూ హర్ ఓన్ వర్క్స్. అండ్ దట్ టు లైక్ నా కంపెనీ ఏదైతే ఉందో నేను ప్రజెంట్ వర్క్ చేసే కంపెనీ,
అది కంప్లీట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే కాదనమాట. యాజ్ ఆఫ్ నౌ దే ఆర్ ఎంకరేజింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఎప్పుడైనా ఇంకా వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. సో ప్రస్తుతానికి వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నా. దట్టు నా షిఫ్ట్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అనమాట. పొద్దున్నే లేచి హడావిడిగా లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడో ఆఫ్టర్నూన్గా ఉంటుంది నా షిఫ్ట్. అది జనరల్ షిఫ్టే, లైక్ రొటేషనల్ ఏం కాదనమాట. సో నాకు పొద్దునే ఏమైనా ఉన్నా మా అమ్మకి హెల్ప్ చేయొచ్చు. నౌ షీఈస్ బ్యాక్ అనమాట. తను పనులు వేసుకుంటుంది మా అమ్మ. బట్ నా పేరెంట్స్ కళ్ళు ముందర ఉంటే నాకు అదొక రకమైన హ్యాపీనెస్ అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా ఒక 3-4 కేజీలు లావు అయింటా నేను. సో అది రీజన్ కంప్లీట్గా నేను ఇంటి దగ్గర ఉండడానికి. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు మళ్ళీ ఆఫీస్కి పిలిస్తే వెళ్ళిపోవాల్సిందే. మళ్ళీ అంతా సర్దుకొని ఏం చేయలేము. బట్ దేర్ విల్ బి వన్ పాయింట్ మన లైఫ్లో ఇట్లా మొత్తం చేంజ్ అయిపోయి అంటే ఏం జరుగుతుందో తెలీదు. దట్ వి గో ఇన్ టు ద డిప్రెషన్ అండ్ నో స్లీప్, నథింగ్, అండ్ ఏమో ఒక మెకానికల్ లైఫ్ లాగా అట్లా అయిపోతుంది కదా, అట్లా ఉన్నిందనమాట నాకు ఒక 4-5 months. బట్ ఐఎమ్ బ్యాక్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ నౌ. అంటే సూపర్ హ్యాపీ అంటే హ్యాపీ, వీ హ్యావ్ టు బీ హ్యాపీ అంతే. ఐ హోప్ నేను ఆన్సర్ చేసినానని అనుకుంటున్నా. అండ్ ఇంకొక విషయం నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, యాక్చువల్గా నేను ఐటీ రిలేటెడ్ ఒక వీడియో చేశాను అనమాట. అది బైలక్ ఒక 60K+ వ్యూస్ వెళ్ళిపోయినాయి. సో దాంట్లో చాలామంది కమెంట్ చేస్తున్నారు. ఆ వీడియోలో నేను చెప్పిన టాపిక్ ఏంటంటే హౌ ఐ ఎంటర్డ్ ఇన్ టు ఐటీ విత్ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ అనేసి. నేను డిగ్రీ చదువుకున్నాను అనమాట. సో బీఎస్సీ కంప్యూటర్స్తో నేను ఎట్లా ఐటీలోకి వచ్చాను అనేసి ఒక వీడియో చేస్తే కొంతమందికైనా యూజ్ అవుతుంది అనేసి చేశాను అనమాట. బికాజ్ నేను ఆ స్టేజ్లో ఉన్నప్పుడు నాకు ఎట్లాంటి వీడియోస్ దొరకలేదు. సో కొంతమందికైనా యూజ్ అవుతాయి అనేసి ఆ వీడియో చేశాను. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. నేను ఆ కమెంట్ సెక్షన్లోనే డౌట్స్ క్లియర్ చేసేసాను యాక్చువల్గా. అండ్ కొంతమంది అయితే మీ దాంట్లో హైరింగ్స్ ఉంటే, వేకెన్సీస్ ఉంటే చెప్పండి అని అంటున్నారు. అయ్యో ఎందుకు చెప్పనండి, నేను ఒక ఇఫ్ ఇన్ కేస్ నాకు తెలిసినవి ఉంటే ఖచ్చితంగా చెప్తాను. బట్ అంత ఛాన్స్ ఉండదు అనమాట మనకు ఐటీలో. మీరు అనుకుంటారు కానీ బట్ మనకు అంత తెలియదు. వేకెన్సీస్ అవంత వరకు హెచ్ఆర్స్ మన వరకు తీసుకురారు. ఇఫ్ ఇన్ కేస్ తీసుకొచ్చినా సరే అవి ఎక్కడో 1-2 ఉంటాయన్నమాట. ఇంతవరకు నాకైతే అట్లా ఎప్పుడు హెచ్ఆర్స్ హైరింగ్ ఉంది, ఎప్పుడన్నా మీకు రెఫరెన్సెస్ ఉంటే చెప్పండి అన్నదైతే నాకు ఎప్పుడు తెలియలేదన్నమాట. సో అంతట్టు ఇంకొక రీజన్ ఇంకొకటి నేను బాధపడుతున్నది, నా హర్ట్ అవుతున్నది ఏంటంటే, నేను ఐటీ రిలేటెడ్ ఒక వీడియో చేశాను కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఏ వ్లాగ్ చేసినా సరే ఆ ఐటీ రిలేటెడ్ డౌట్సే అడుగుతున్నారనమాట, విచ్ ఈస్ రియల్లీ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో నేను ఏది పెట్టినా, కుకింగ్ బ్లాగ్ పెట్టినా, ట్రావెల్ బ్లాగ్ పెట్టినా, లేదంటే ఇంకొకటి డే ఇన్ మై లైఫ్ పెట్టినా, డైలీ బ్లాగ్ పెట్టినా సరే ఐటీ రిలేటెడ్ డౌట్స్ అడుగుతున్నారనమాట, విచ్ ఈస్ రియల్లీ అన్కంఫర్టబుల్ ఫర్ మీ. నిజంగానే అంటే వ్లాగింగ్ రిలేటెడ్ ఏదైనా కాంప్లిమెంట్ ఇచ్చినా, లేదంటే మీకు ఫలాంది నచ్చింది అని నచ్చలేదని ఇట్లా కమెంట్ చేస్తే ఐఎమ్ సూపర్ హ్యాపీ. బట్ ఈవెన్ డైలీ బ్లాగ్స్, రొటీన్ బ్లాగ్స్లో కూడా వచ్చి ఐటీ రిలేటెడ్ డౌట్స్ అడుగుతా అంటే కొంచెం నాకు నచ్చట్లేదు అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో కిందనే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. అండ్ యూ కెన్ చెక్, అంటే వితిన్ 24 hours, నేను 24 hours కూడా కాదు, వితిన్ హాఫ్ అన్ అవర్ 1 hourలోనే నేను కమెంట్స్కి రిప్లై ఇస్తున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నాకు దానిపైన మీరు అడిగిన క్వశ్చన్ పైన నాకు ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటే. అండ్ కొంతమంది ఇన్స్టాగ్రామ్లో కూడా డిఎం చేస్తున్నారు, విచ్ ఇస్ టోటలీ ఓకే అనమాట. నా ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో డిస్క్రిప్షన్లో అండ్ మన ఛానల్ బయోలో నా ఇన్స్టాగ్రామ్ లింక్ అండ్ పేజ్ ఉంటుందన్నమాట. సో మీరు కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయొచ్చు. 1-to-1 డిస్కషన్లో మీకు ఎంత కావాలంటే ఐ కెన్ స్పెండ్ హాఫ్ అన్ అవర్ ఈవెన్ ఫర్ యువర్ డౌట్స్. బికాజ్ నేను ఐ నో ద స్ట్రగుల్, డిగ్రీ వాళ్ళకి జాబ్స్ రావడానికి ఎంత కష్టమో అనేసి. సో ఐఎమ్ రెడీ టు ఆన్సర్ అనమాట. సో ప్లీజ్ ఆ వీడియోలోనే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత కూడా ప్లీజ్ అట్లాంటి డౌట్స్ మళ్ళీ ఈ వీడియో కింద పెట్టద్దండి. అండ్ ప్లీజ్ డిఎం మీ ఆన్ ఇన్స్టాగ్రామ్, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. అండ్ దట్స్ ద వీడియో ఫర్ టుడే గాయస్. అండ్ కొంచెం ఇమోషనల్ అయిపోతాను కానీ కంట్రోల్ తీసుకున్నాను అనమాట. అండ్ యా, దట్స్ ద వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్. ఎలాగో చేయరు కానీ దిస్ ఇస్ నాట్ ఇన్ఫర్మేషన్. సో ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ షేర్, బట్ లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ ఖచ్చితంగా బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి, సో దట్ నేను పెట్టే ఈచ్ అండ్ ఎవ్రీ వీడియో మీకు వస్తుంది. అండ్ బై బై, లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.